సిటీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, పంచగుట్ట, సోమాజిగూడ, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ లో వాన కురుస్తోంది. ఎర్రగడ్డ, బోర్బండ ప్రాంతాల్లో ఏకదాటిగా వర్షం కురుస్తోంది. రాబోయే 2 గంటల్లో సిటీకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను హెచ్చరించారు. ఇక సిటీలో వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, చెప్పండి, ప్రస్తుతం సిటీలో ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తున్నాయి, అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు సిటీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ఉదయం అంతా కూడా మనకు మేఘాకృతమైన వాతావరణం కనిపించింది. మధ్యాహ్నం సమయంలో కాస్త ఎండ తీవ్రత మనకు అధికంగా కనిపించింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే సిటీ వ్యాప్తంగా మనకు నల్లటి మబ్బులు కమ్ముకున్నాయని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి దాదాపు సిటీ వ్యాప్తంగా మనకు తేలికపాటి నుంచి అక్కడక్కడ చిన్నపాటి జల్లులు, ఒక ముసురు లాంటి వర్షం అయితే కురుస్తా ఉందని చెప్పుకోవచ్చు. పలు ప్రాంతాల్లో మాత్రం మనకు ఒక మోస్తారు వర్షం అయితే కురుస్తా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు మనకు దాదాపు ఇటు ఏదైతే నార్త్ సైడ్ ముందుగా చెప్పుకున్నట్టయితే ఇటు కుత్బులాపూర్ కావచ్చు, కూకట్పల్లి కావచ్చు, సికింద్రాబాద్ ఆ సైడ్ లో కూడా మనకు వర్షం కురుస్తా ఉంది. ఇక ఈస్ట్ హైదరాబాద్ కి సంబంధించి కూడా ఇప్పటికే మనకు అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఈస్ట్ హైదరాబాద్ కి సంబంధించి కూడా మనకు అక్కడ ఒక మోస్తారు వర్షంతో పాటు అక్కడక్కడ జోరు వర్షం కూడా అవకాశం ఉండడంతో అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. చార్మినార్, ఉప్పల్, కీసరాతో పాటు ఇటు ఖైరతాబాద్, అదేవిధంగా కాప్రా, మల్కాజ్గిరి, ఓయూ, హయత్ నగర్, ఎల్బీ నగర్, సరూర్ నగర్, హకీంపేట, అల్వాలు ఈ ప్రాంతాల్లో మాత్రం ఒక మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉండడంతో అలర్ట్ జారీ చేయడం జరిగింది. అదే విధంగా పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం అయితే కురుస్తుందని చెప్పుకోవచ్చు. ఇక సౌత్ జిహెచ్ఎంసీ కి సంబంధించి రాజేంద్ర నగర్, శంషాబాద్, ఎల్బీ నగర్ ఈ ప్రాంతంలో కూడా మనకు ఇప్పటికే తేలికపాటి వర్షం అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతము బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, పంజాగుట్ట, సోమాజిగూడ, అమీర్పేటతో పాటు ఇటు ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ ప్రాంతాల్లోనైతే మనకు వర్షం మొదలైంది. ఒక చిన్నపాటి ముసురుతో కూడిన వర్షం అయితే అక్కడ మనకు నమోదవుతా ఉంది. ఇక సికింద్రాబాద్ మోండా మార్కెట్, దాంతో పాటు ఎంజీ రోడ్, ప్యారడైజ్, బేగంపేట, బన్సిలాల్పేట, దాంతో పాటు సీతాఫల్ మండి, కంటోన్మెంట్, మారేడ్పల్లితో పాటు ఇటు బోయిన్పల్లి ప్రాంతాల్లో కూడా మనకు దాదాపు ఒక తేలికపాటి వర్షం అయితే నమోదవుతా ఉంది. ఇక ఉప్పల్, బోడుప్పల్, పిర్జాది కూడా ఆ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే మనకు వర్షం మొదలైందని చెప్పుకోవచ్చు. దాదాపు రాబోయే 2-3 గంటల పాటు ఇటు మనకు వర్షం కురిసే అవకాశం ఉండడంతో కూడా ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ తో పాటు నౌకాస్ట్ ఫోర్కాస్ట్ సంబంధించి కూడా హైదరాబాద్ బులెటిన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇటు హైదరాబాద్, దాంతో పాటు సిటీ శివారు ప్రాంతాలకు సంబంధించి వర్షం కురిసే నేపథ్యంలో ఇప్పటికే అలర్ట్ జారీ చేయడం జరిగింది. అదేవిధంగా జిహెచ్ఎంసీ, దాంతో పాటు హైడ్రా, మాన్సూన్, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకు కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ముందస్తు హెచ్చరికలనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వర్షం కురిసే నేపథ్యంలో మనకు గంట ముందే ఎప్పుడైతే వర్షం కురిసే అవకాశం ఉంటుందో గంట ముందే ఈ హెచ్చరికలన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కి ఇస్తూ ఉంటారు. అదే విధంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం వర్షం కురుస్తున్న నేపథ్యంలో కూడా చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు. చాలా వరకు ఈ రోజు ఆదివారం అయినప్పటికీ కూడా ఎవరు బయటికి వెళ్తూ ఉంటారు సరదాగా గడపడానికి కావచ్చు. సో అట్లాంటి వాళ్ళు ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు వర్షం కురుస్తుంటే చాలా వరకు అయితే ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనకు హైదరాబాద్ లో చాలా వరకు నైట్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి బయటకు వస్తూ ఉంటారు 6 తర్వాత. సో అట్లాంటిది మనకు ఆదివారం నార్మల్ గా మనకు ట్రాఫిక్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో మనకు ఒక్కసారిగా వర్షం కురుస్తుండడం, వాతావరణం మారిపోవడంతో కూడా చాలా ప్రాంతాల్లో మనకు ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడే అవకాశం ఉండడంతో కూడా ఇటు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ కి సంబంధించి కూడా హెచ్చరికలు, అలర్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే రాబోయే 2-3 గంటల పాటు కూడా హైదరాబాద్ వ్యాప్తంగానైతే మనకు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిస్తే పలు ప్రాంతాల్లో మాత్రం మనకు అక్కడక్కడ మనకు జోరు వర్షం, భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉండడంతో ఈ హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఎందుకంటే దాదాపు మనకు ఎండ తీవ్రత మనకు మధ్యాహ్నం సమయంలో అధికంగా కనిపించడం వల్ల గాలిలో తేమ శాతం పెరిగిపోయి ప్రస్తుతం అయితే క్యుములో నింబస్ మేఘాలు అయితే దట్టంగా కమ్ముకొని ఈ క్యుములో నింబస్ మేఘాలు అయితే మనకు సాధారణ మేఘాల కంటే కాస్త ప్రత్యేకంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 10-12 కిలోమీటర్ల లోపే ఈ దట్టంగా నల్లటి మేఘాలు ఏర్పడి ఆ ప్రాంతాల్లో మనకు దాదాపు ఒక జోరు వర్షం అయితే కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే హైదరాబాద్ వ్యాప్తంగా మనకు ఇట్లాంటి క్యుములో నింబస్ మేఘాలు చాలా వరకు ఏర్పడ్డాయి. పలు ప్రాంతాల్లో మనకు ఇంటెన్స్ స్పెల్ ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ మనకు ఒక మోస్తారు వర్షం, ఒక జోరు వర్షం కనిపిస్తా ఉంది. పలు ప్రాంతాల్లో మాత్రం మనకు చిన్న ప్యాచెస్, చిన్న మేఘాల కారణంగా కూడా మనకు ఒక తేలికపాటి వర్షం, ఒక మోస్తారు వర్షం అయితే కురుస్తుందని చెప్పుకోవచ్చు. ఇక రానున్న 2-3 గంటల పాటు కూడా ఇదే విధంగా వాతావరణం ఉండే అవకాశం ఉంది. అదే విధంగా కూడా మనకు వర్షం అయితే కురిసే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం, పలు ప్రాంతాల్లో ముసురు, పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది. రైట్ కల్పన, థ్యాంక్ యూ.